హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. సో మిత్ర మండలి అంటూ మన ముందుకైతే రాబోతున్నారనమాట. సో స్టార్టింగ్ టీజర్ సాంగ్స్ ఇవన్నీ చాలా 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 బాగున్నాయి కాబట్టి అండ్ డెఫినెట్లీ ఈ రోజు మనతో పాటు వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళతో మాట్లాడదాం. నాకు తెలిసి నిహారిక గారు మాట్లాడతారు బాగానే, బట్ ప్రియదర్శి గారు నాతో ఆడుకుంటారు. ఆ విషయం నాకు అర్థమైపోయింది అనమాట. నేను ఏ క్వశ్చన్ అడిగినా దానికి సంబంధించిన ఆన్సర్ అయితే నాకు చెప్పరు కాబట్టి డెఫినెట్లీ నేను ప్రయత్నిస్తాను ఆన్సర్ అలా లాగడానికి అనమాట. సో హాయ్ మిత్ర మండలి బృందం, ఎలా ఉన్నారు? మీరు? నేను కూడా చాలా బాగున్నాను. బేసికల్ గా నాకు ఇంటర్వ్యూ అని చెప్పారు. చెప్పిన తర్వాత ప్రియదర్శి గారు ఉంటారంటే నేను ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశా. ఏం అడగాలి, ఏం చెయ్యాలి అని చెప్పేసి. సో ఎస్, ప్రియదర్శి గారు చెప్పండి మిత్రమండలి బృందం గురించి ఎలా ఉండబోతుంది, ఏంటి? మిత్రమండలి చాలా బాగుండబోతుంది అండ్ ప్రేక్షకులు అందరం కలిసి బాగా అందరం కూర్చొని నవ్వుకుంటామని నాకు అనిపిస్తుంది. అండ్ మేమిద్దరము ఇంకొక రాణి ఇంకొక ముగ్గురు ఉన్నారు. సో వాళ్ళు కూడా చాలా చాలా బాగా చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ 16న డబ్బులు పెట్టి చూసే థియేటర్లో చూసే ఆడియన్స్ అందరూ విన్ అవుతారు. ఓకే, అంటే బేసికల్గా దీస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చాలా వరకు వచ్చాయి, బట్ ఇది థియేటర్లో జనాలు చూడడానికి ఏంటి ఏంటి రీజన్ ఏంటి, ఏంటి చూడాలి? రీజన్ ఐ విల్ గివ్ యూ ఇంకో 2 days లో వీ విల్ రిలీజ్ ద ట్రైలర్ చూసి ఐ థింక్ ఐ వాంట్ పీపుల్ టు డిసైడ్ ఫర్ దెమ్సెల్వ్స్ ఒకటి. బట్ చాలా వినయంగా రిక్వెస్ట్ చేస్తున్నారు ఆడియన్స్ దట్ గివ్ అస్ అ ఛాన్స్ ఇన్ థియేటర్స్ బికాస్ ఇట్స్ అ కామెడీ ఫిల్మ్, బాగుండబోతుంది. అండ్ ఫ్రెండ్స్ అందరు కూర్చొని నవ్వుకుంటే హ్యాపీగా సినిమా చూడడంలో ఉండే మజా నాకు తెలిసింది కదా దీంట్లో రాదు. ఓకే, అండ్ పాన్ ఇండియా సినిమాల్ని చూసాం, పాన్ ఇండియా స్టార్ని చూసాం, మీరు మాత్రం అసలు పాన్ వరల్డ్ అదే అనమాట. అంటే లైక్ ఫస్ట్ మిమ్మల్ని యాజ్ అ హీరోయిన్గా మాట్లాడడం కన్నా మీ వీడియోస్ నాకు చాలా ఇష్టం అబ్బా. ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మీ వీడియో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది నాకు, ఎవరితోనైనా కొంచెం ఫన్నీగా మాట్లాడడానికి. అది బట్ తెలుగు యాస మీరు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కొంచెం భీమవరం సైడ్, ఈస్ట్ గోదావరి సైడ్ స్లాంగ్ అది వస్తుంది. ప్రాపర్ తెలుగు ఎలా ఏంటి? అది మా ఇంట్లో మాట్లాడేది తెలుగే అండి, మదర్ టంగ్ తెలుగే. సో ఏ స్లాంగ్ ఐఎమ్ నాట్ టూ షూర్, కానీ ఇంట్లో మాట్లాడేది ఈ స్లాంగ్ లోనే తెలుగు అనమాట. సో మేబీ అది ఓకే. మిత్రమండలి తెలుగులో దిస్ వాజ్ ద ఫస్ట్ వన్ కదా యాజ్ లీడ్. బట్ ఈ కథ మీ వరకు వచ్చేటప్పటికి మీరు అంటే లైక్ ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు కొంచెం థింగర్ గా ఉండే అమ్మాయి కావాలి అని డైరెక్టర్ గారు అడిగారు అని అన్నారు కదా, బట్ మీకు కథలో ఏ పాయింట్స్ బాగా నచ్చాయి? నాకు ఫుల్ కథే నచ్చిందండి యాక్చువల్లీ. నేను కామెడీ చేస్తాను, ఎక్కువ చూస్తాను, అది ఎక్కువ రచిస్తాను. ఐ థాట్ మై వర్డ్ యూసేజ్ ఎనీవే. సో ఐ థింక్ నాకు స్టోరీ చెప్పినప్పుడు ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. చాలా చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ విజయ్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ నరేటర్ అండ్ రైటర్. సో నాకు అమ్మాయి థింగర్ది ఎస్, బట్ ఒక అమ్మాయిని ఇన్ని షేడ్స్లో ఒకే సినిమాలో నేను చేయటం ఐ ఫెల్ట్ వెరీ లక్కీ టు డూ. సో డైరెక్టర్ గారు మీ క్యారెక్టరేషన్ చెప్పేటప్పటికి, సో అఫ్ కోర్స్ మీరు కంటెంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీరు డిఫరెంట్ క్యారెక్టరేషన్స్ క్రియేట్ చేసుకుంటుంటారు కాబట్టి ఏమైనా స్వేచ్ఛ క్యారెక్టర్కి మీ ఇన్పుట్స్ ఏమైనా ఇవ్వడం జరిగిందా? అంటే ఆ థింగర్ తనంత లేకపోయినా కొంచెం వరకు నాకు ఉందండి. సో ఐ థింక్ అన్ ఎగ్జాజరేటెడ్ వర్జన్ ఆఫ్ మై థింగర్ తనం అండ్ ఇన్ అ ఫిక్షనల్ ఫ్రీ వరల్డ్ వేర్ నేను ఎక్కడి నా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయగలిగితే మేబీ స్వేచ్ఛ అలా ఉండేదాన్ని. ఓకే, వితౌట్ ఎనీ కాన్సిక్వెన్సెస్ ఆ బిహేవియర్. అండ్ ప్రియదర్శి గారు డాన్స్ అదిరిపోయింది. పర్లేదా? బాగా చేశారు అబ్బా. కెమెరా కావాలంటే ఆపేస్తాను, నిజమే చెప్పు. నిజంగానే బాగా చేశారు. థ్యాంక్ యూ. అంటే మరి ఆ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి, ఎలా అనిపించింది ఏంటి? నాకు భయంగానే ఉండింది. అంటే ఆ రిలీజ్ అయ్యేదాకా ఐ వాజ్ లైక్ ఏంట్రా ఇది వదులుతున్నారు, సినిమాలో వస్తే బాగుండు కదా. బట్ యా నాకు డాన్స్ మిగతా వాళ్ళలాగా అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఈవెన్ మై కాంటెంపరీస్ లైక్ ఈవెన్ సుహాస్ లాగా నేను డాన్స్ చేయాలనుకుంటా. యాక్చువల్లీ సుహాస్ చాలా బాగా డాన్స్ చేస్తాడు. సో నాకు కూడా చూసి అరే సుహాస్ లాగా మనం చేయాలరా కనీసం అని అనుకొని కొంచెం ఇట్లా ఐ ఫీల్ ఇన్స్పైర్డ్. సో చేసా మొత్తానికి. ఐ థింక్ ఫుల్ క్రెడిట్ ఐ గివ్ టు మోయిన్ అండ్ ఆర్ఆర్ ధ్రువన్. వాళ్ళు చేయబట్టి ఆ మాత్రం మీకు
సాంగ్ విన్నంతసేపు మనం వాడే రెగ్యులర్ గా కొన్ని పదాలు ఉంటాయి కదా, దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ, పాలకూర పప్పు, ఇంకేంటి చెప్పు కదా, ఏం చేద్దామో చెప్పు. లిరిక్స్ విన్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, మీకెలా అనిపించింది? సో వేటూరి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోరా నువ్వు అంటే వాడే ఆరాధన బేసికలీ. ఓకే. సో సార్ నేను ఇట్లాగే రాస్తా సార్, ప్లీజ్ సార్, బెండకాయ దొండకాయ అంటే అదే. సో ఇవన్నీ ఏంటంటే ఆయన లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అనమాట. అంటే బెండకాయ తీసుకురామని వాళ్ళ అమ్మ పంపిస్తే దొండకాయ తీసుకురావడం, ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి ఈజ్ రిటర్న్ హిస్ ఇదన్నమాట. ఓకే, అంటే ఆయన పర్సనల్ లైఫ్ లో కలిపి కొట్టారంటారా? ఆయన ఉన్న అన్ని పర్సనల్ లైఫ్ లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ తీసుకొచ్చి ఆయన పాలకూర పప్పు అంటే చాలా ఇష్టం ఆయనకి. మీరేమి యాడ్ చేయలేదు సార్? మీ నాకంత సాహితీ పరిణతి లేదు. డాన్స్ పరంగా తెలుసు, డాన్స్ పరంగా తెలుసు మీకు. డాన్స్, కాస్ట్యూమ్స్, భుజాలు ఊపడం తెలుసు, కాళ్ళు ఊపడం తెలుసు. ఓకే. అండ్ నిహారిక గారు చెప్పండి, ప్రియదర్శి గారితో డాన్స్ ఎలా అనిపించింది? అంటే లైక్ కనీసం అల్లు అర్జున్ గారు ఉంటే బాగుండేది అనిపించింది సార్. ఆవిడ ఆన్సర్ కూడా మీరే చెప్పేస్తే ఆవిడ ఎంత బాధపడతారు. ఫీలింగ్ అదే అండి. అవునా? వాళ్ళ మేనేజర్ సన్నీ అని ఉంటాడు, ఆయన చెప్పింది ఆల్రెడీ. అవునా? వీడితో డాన్స్ అంటే సన్నీ నాకు లేదండి, అలా ఏం లేదు. సో నిహా గారు చెప్పండి, మీ మీద ప్రియదర్శి గారు చేసిన ఆరోపణలు ఎంతవరకు నిజం? అస్సలు నిజం కాదండి. అంటే కూడా నిజం కాదంటే నేను ఏం చెప్పాలండి? అలా అన్నారా? ఎడిట్ లో కొంచెం అదేదో సీరియస్ గా చెప్పొచ్చు కదా, ఏ అని మేము thumbnails లో వద్దండి. అందుకనే నేను అన్ని ఈవెన్ సీరియస్ కూడా హిహి అని నవ్వుతా చెప్తున్నా. సో మీకు ఆ thumbnails రావు. నాకు ఎందుకండి నన్ను అలా వాడేసుకుంటున్నారు మీ thumbnails కోసం. గ్రేట్ ఎక్స్పీరియన్స్. దర్శి సాంగ్ అనే కాదు, 5 దర్శి దేర్ ఆల్ వెరీ ఫన్ అండి. సెట్ లో ఎంత ఫన్, ఐ మీన్ ఆన్ స్క్రీన్ ఎంత ఫన్ ఉంటారో ఆఫ్ స్క్రీన్ ఇంకా వాళ్ళు ఈ క్లాస్ లో లాస్ట్ బెంచెస్ ఉంటారు చూడండి. మనం ఏంటి, మీరు జనరల్ గా మీరు క్లాస్ లో డెఫినెట్లీ ఫస్ట్ ఆర్ సెకండ్ అండి. ఫస్ట్ ఆర్ సెకండ్. అబ్బే ఈ చదువులని మన వల్ల పెద్ద కావే అన్నట్టు మీరు అనుకునేవారంట కదా స్కూల్ టైంలో? నేనా? అయ్యో నేను ఎప్పుడు అలా అనలేదండి. యాక్చువల్లీ ఐ థింక్ మీరు ఏం చేయాలనుకున్న లైఫ్ లో ఐ థింక్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ అది ఓ కోర్సులే చదవాలని కాదు, వాట్ స్కూల్ ఆర్ ఒక కాలేజ్ నేర్పించేది, ఒక ఫౌండేషన్ బిల్డ్ చేసేది వేరే ఏది ఆ ఎక్స్పీరియన్స్ కి దగ్గరికి కూడా రాదు అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఐఎమ్ స్ట్రాంగ్ అడ్వకేట్ ఫర్ ఎడ్యుకేషన్ యాక్చువల్లీ. సో నేను చదువు అలా కాదు, బట్ ఐ డెఫినెట్లీ థింక్ మనం ఏం చేసినా ఆ డిగ్రీని వాడినా వాడకపోయినా ఎడ్యుకేషన్ అనేది విల్ ఆల్వేస్ బీ ఒక బ్యాక్ బోన్. ఓకే. మిత్రమండలి అనేది ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపీగా చూడొచ్చు, అమ్మమ్మలతో తాతయ్యలతో అందరితోనూ చూడొచ్చు. యా, బట్ మీరు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు లాంగ్వేజ్ కరెక్ట్ గా పెర్స్ యా, బేసికల్ గా అది చాలా వరకు చూసుకుంటే కొంచెం అడల్ట్ కంటెంట్ అని అనుకుంటారు, బట్ కొంచెం నాలెడ్జ్ తెలిసిన వాళ్ళకి అదొక ఇది అనేది తెలుస్తూ ఉంటుంది. బట్ మీరు ఫస్ట్ టైం విన్నప్పుడు, ఆ ప్రాజెక్ట్ విన్నప్పుడు దాని గురించి మీరు మీ ఫ్యామిలీతో కానీ ఏమైనా డిస్కస్ చేశారా? ఎలా దాన్ని తీసుకున్నారు మీరు? నాకు వాళ్ళు ఫస్ట్ లాగ్ లైన్ చెప్పగానే నేను స్టోరీ అనుకుండానే చేసేద్దాం అన్నానండి. బికాస్ ఐ థింక్ నాకు చెప్పాను కదా కొంచెం ఆ తింగరి క్యారెక్టర్ తింగరి నాలో కూడా ఉంది. సో నాకు కొన్ని ఆఫ్ బీట్ టైప్ స్టోరీస్ విన్నప్పుడు ఇది ఎప్పుడు సరిగ్గా అంత చూడలేదే, ఇలాంటిది ఎప్పుడు వినలేదే అనుకున్నప్పుడు నేను చాలా అట్రాక్ట్ అవుతా ఆ స్టోరీస్ కి. పెరిస్ నిజంగా చెప్పాలంటే కొంచెం భయపడ్డా, అమ్మ నాన్న ఎలా రియాక్ట్ అవుతారో అని. కానీ నేను వాళ్ళకి ఫోన్ చేసి లాగ్ లైన్ చెప్తే వాళ్ళు నవ్వి ఏడిది మీరు సినిమా తీస్తున్నారా అన్నారు. తీస్తున్నారంటమ్మా అంటే దెన్ ఐ టోల్డ్ దెమ్ ద స్టోరీ. ఆ స్టోరీలో ఆ సిచ్యువేషన్ తప్ప, ఆయన డెత్ జరిగిన సిచ్యువేషన్ తప్ప వేరే ఏది క్రాస్ గా ఉండదు, ఏమీ అలా ఏమి ఉండదు. సో దే హ్యాడ్ నో ఇష్యూ విత్ ఇట్. ఇన్ఫాక్ట్ థియేటర్ లో అందరికన్నా, ప్రీమియర్ రోజు థియేటర్ లో అందరికన్నా గట్టిగా కింద పడి మీద పడి నవ్వింది మా అమ్మే. పక్కన కూర్చుని నేను అదే, అమ్మ అంత గట్టిగా నవ్వకు, నేను కావాలని నవ్వమని చెప్తున్నానేమో అనుకుంటారు ప్లీజ్ అంటే, నా నవ్వొస్తుంది నేను నవ్వుతా అంటుంది. ఇంతకన్నా జెన్యూన్ గా ఎవరైనా ఉంటారు? యా, ఫుల్లీ ఎంజాయ్డ్. ప్రియదర్శి గారు, నిహారిక గారు ఈ మూవీలో హీరోయిన్ అని తెలిసిన తర్వాత మీరు అసలు ఎలా రియాక్ట్ అయ్యారు? ఏంటి నిహారిక గారు వీడియోస్ అవన్నీ చూసేవారా?
Yeah, then definitely much before she walked into this film, I was actually I used to follow her on Instagram. I still follow, obviously. Yeah, that would be so bad if you unfollowed me now. Yeah, of course you still follow me now. కాదు ఇప్పుడు ఏంటంటే ముందు ఫాలో చేసేదాన్ని, తర్వాత చేశాక అన్ఫాలో తర్వాత చేస్తాను. మీట్ అయినాక అబ్బా ముందు ఫాలో అయ్యేవాడిని, ఇప్పుడు ఫాలో అవ్వాల్సి వస్తుంది. అవును, పాటలో కూడా డైలాగ్ ఉంది కదా, ముందు ఆవిడ ప్రేమించింది, తర్వాత ప్రేమించాల్సి వచ్చింది. అదే అలా పెట్టాను మరి అందరినీ. అదే అంటే ప్లీజ్ స్పీక్, ఐ గివ్ యూ పర్మిషన్. No, you won't speak. చెప్పండి సార్. అంటే నేను యాక్చువల్లీ దిస్ ఇస్ కాస్టింగ్ హర్ ఇన్ టు దిస్ ఫిల్మ్ ఇస్ విజయ్స్ ఐడియా. నేను నిజంగా అంటే ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ క్రియేటర్స్ లో తను ఒకటి. అండ్ ఐ ఓన్లీ థింక్ అండ్ యూ సీ సంబడి హూస్ లైక్ డూయింగ్ వీడియోస్ విత్ టామ్ క్రూజ్, మహేష్ బాబు గారు, ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. మనం ఏమనుకుంటాం, ఎవరో ఇప్పుడు ఒక రణ్వీర్ సింగ్ వాళ్ళతో ఎక్కడో షీ లాంచ్ హర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ అనుకుంటాం. అండ్ దెన్ సమ్ విజయ్ లైక్ మామ నేను నిహారిక అనుకుంటున్నా. అండ్ దెన్ ద హోల్ వీ వర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అండ్ దెన్ షీస్ కమింగ్, ఎవ్రీబడి సడన్లీ ఓ నిహారిక చేస్తుందా అంటే, బికాస్ చేస్తుందా అంటే ఉండేది కొంచెము. వి థాట్ యాక్చువల్లీ స్వేచ్ఛ క్యారెక్టర్ తనైతే బెస్ట్ అని అనుకున్నాం. ఆ తర్వాత వి స్టార్టెడ్ రియల్లీ థింకింగ్ ఆఫ్ హర్ ఇన్ స్వేచ్ఛ. She auditioned and then it was very good. ఫస్ట్ డే ఏదైనా ఒక సీన్ ఎక్స్పీరియన్స్ చెప్తారా నిహారిక గారితో? ఫస్ట్ సీన్ కాదండి, we were doing a photo shoot together. ఓ ఫోటోషూట్, Yeah. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. Yeah. సూపర్. So actually that photo shoot was the ఏమంటారు అది ఇంగ్లీష్ లో అంటారు చూడరా, Foundation of our friendship. అట్లాంటిదే. అసలు ఫస్ట్ అయితే హలో నిహారిక గారు, హలో దర్శి గారు, ఇప్పుడు అట్లాంటిది చూసారా అండి, ఏం బాగుండో. సో అక్కడ we all like we were there in the film with the vibe and it was అంటే ఇక పెద్దగా మేము అంటే ఇట్లా చాలా ఫార్మల్ గా హే హాయ్, we were just there in our and అంటే ఒకసారి you meet some people, you will know that we'll instantly be friends. It's like that. It was the whole group was that, and when she walked in, we all knew like, definitely she'll be Swechha. And then తను అడాప్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకోవాలి. అంటే తనకి ఇండివిజువల్ గా ఉండుంటది, బట్ షీ మేడ్ ఫీల్ లైక్ మన కదా కలిసాం మనం అక్కడ, ఎన్నాళ్ళ నుంచో ఉన్నాం అన్నట్ట. So yeah. I'll tell you a cute thing. After we did the first series, like the 5 of us anamata, మేము ఐదుగురం ఆ లుక్ టెస్ట్ ఫస్ట్ పోస్టర్ టైప్, ఐ మీన్ జస్ట్ కెమిస్ట్రీ చూడటానికి అందరిది. ఆ ఫోటో షూట్ తర్వాత వేరే ఎవరో వచ్చారంట అదే టెస్ట్ చేయడానికి. దాని తర్వాత హూ డిడ్ యూ టెల్ మీ ఆర్ విష్ణు, వీళ్ళందరూ కలిసి నాకు తర్వాత సెట్, దిస్ ఇస్ మచ్ లేటర్, కొన్ని మంత్స్ తర్వాత మొత్తం ఫైనలైజ్ అయినాక వాళ్ళు అన్నారు, మీ తర్వాత వచ్చిన అమ్మాయితో మేము బాగా చేయలా కావాలని. ఓకే, ఐ లవ్డ్ ఇట్. దర్ ఇస్ సో బికాస్ వీళ్ళు సెట్ అయిపోయారు ఈ అమ్మాయి కరెక్ట్ అని. సో బాగా చేయాలి అంటే వాళ్ళు సరిగ్గా ఫోజ్ ఇవ్వలేదు అన్నాడు, ఏదో బట్ ఐ థాట్ దట్ వాస్ సో స్వీట్. విష్ణు నీ తర్వాత ఎవరో అమ్మాయి వచ్చింది, మేము బాగా చేయలా, బాగా నువ్వే స్వెచ్ అని ఫిక్స్ అయిపోయాం. హైలైట్ ఎక్కడ అంటే ఫోటో షూట్ లో we were putting some songs, విష్ణు బై నిహారిక దిస్ ఫర్ యూ, యా నిహారిక స్లో మోషన్ లో నడుచుకుంటాను ఎదురుకుండా ఇలా సిగ్గుపడుకుంటా. ఓ మై గాడ్. సో ఈ షూట్ మొత్తం మీ అందరూ అంటే లైక్ అఫ్ కోర్స్ కష్టపడే ఉంటారా, అట్ ద సేమ్ టైం సో మెనీ మెమరీస్ ని గ్యాదర్ చేసినట్టు ఉన్నారు కదా? ఫుల్లీ అండి, ఫుల్లీ. ఇంకా మా బీటీఎస్ రిలీజ్ చేస్తే మేబీ దర్శి చాలా సినిమాలు చేశాడు కాబట్టి హీ హ్యాస్ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్. బట్ నాకు ఐమ్ న్యూ టు దిస్ ఇండస్ట్రీ, బట్ హ్యావింగ్ బిన్ ఇన్ ది ఎంటర్టైన్మెంట్ స్పేస్ ఫర్ అ వైల్, I can say hands down, I don't think ఈ కాస్ట్ ఎనర్జీని అండ్ మా బాండ్ ని మ్యాచ్ చేసే ఇంకొక మూవీ ఇంకొక కాస్టింగ్ అలా వస్తుందని I don't think it can be replicated for me at least. It was a great experience. Okay. As a content creator గా ఒక కంటెంట్ క్రియేట్ చేయాలంటే it will take so much of time. అంటే లైక్ ప్రాణం పెడతారు, బికాస్ you are the best one. చాలా మందికి తెలుసు కంటెంట్ క్రియేషన్ లో. బట్ ఒక కంటెంట్ క్రియేట్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది జనరల్ గా? ఆస్కింగ్ డిపెండ్స్ అండి. సమ్ టైమ్స్
2 minutes, sometimes 2 days. Depends on the mood and creative flow anamata. కొన్నిసార్లు ఊరికే బెడ్ మీద కూర్చున్నప్పుడు ఐడియా వస్తుంది, టక్కని తీస్తా 1 take, లైక్ లిటరలీ 30 seconds వీడియో అయితే 30 seconds లో అయిపోతుంది. కానీ కొన్నిసార్లు ఎంత గింజుకున్నా అసలు ఐడియా రాదు, ఆ డెలివరీ రాదు. సో అందుకని ఒక there's no game plan or like schedule నేను అప్లోడ్ చేయడానికి ఒక 1 week కి వీడియో అలా కాదు. ఇష్టం వచ్చినప్పుడు, ఐడియా వచ్చినప్పుడు. ఓకే, అంటే చాలా మంది ఫాలో అవుతారు కదా, లైక్ ఈవినింగ్ 6 కల్లా పోస్ట్ చేయాలి, 9 కి పోస్ట్ చేయాలి. అలా టైమింగ్ ఆల్గోరిథం బట్టి ఉంటుంది. బట్ నేను ఈ వారం పోస్ట్ చేయకపోతే అసలు నన్ను మర్చిపోతారేమో అనేది, ఐ బిలీవ్ ఇన్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. స్టార్టింగ్ డేస్ నుంచి అంతేనా మీరు? స్టార్టింగ్ నుంచి అంతే అండి. ఓకే, ఇలా కంటెంట్స్ చేస్తున్న మీకు వెన్ యూ స్టార్ట్ టు కొలాబ్ విత్ స్టార్స్ లైక్ మహేష్ బాబు గారు అండ్ అలానే లైక్ మన యష్ గారు, వీళ్ళందరితో చేయడం స్టార్ట్ చేశారు కదా, వీళ్ళందరితో చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కంటెంట్ చెప్పేవారా, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ వచ్చేవారా? వాళ్ళని ఎలా ఒప్పించేవారు? నేను అసలు ఎవరిని ఎప్పుడు ఒప్పించాల్సిన అవసరమే రాలేదండి. వాళ్ళే వీడియో కోసం వస్తారంటే వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళు, అండ్ నా ఇష్టం వచ్చింది చేయమంటారు. వాళ్ళకి చెప్తాను, ఏమైనా చేంజెస్ ఉంటే వాళ్ళు యునో దే సజెస్ట్, ఈ సీన్ ఎలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే. అండ్ ఆనెస్ట్లీ నేను కొన్నిసార్లు అనుకునేదాన్ని, వీళ్ళు ఏదో యునో దే ఆర్ డూయింగ్ ఇట్ మేబీ బికాస్ దే హ్యావ్ టు. బట్ ఇప్పుడు దాకా ఎవ్రీ సింగిల్ పర్సన్ నేను వర్క్ చేసిన వాళ్ళతో వాళ్ళు ఓన్గా ఈ అమ్మాయితో వీడియో చేద్దాం అని వాళ్ళు చెప్పి ప్రొడక్షన్ హౌస్ కి వచ్చిన వాళ్ళు తప్ప. సో విచ్ ఇస్ వై దే ఆర్ వెరీ ఇన్వాల్వ్డ్. ఒక రీల్ అయినా వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చి ఇలా చేద్దాం, అలా చేద్దాం, కెమెరా యాంగిల్ అటు పెడదాం, ఇటు పెడదాం ఫర్ అ రీల్. సో ఐ థింక్ ఇట్స్ బిన్ గ్రేట్. అండ్ విక్రమ్ సార్ ఎస్పెషలీ ఐ థింక్ వాజ్ ద మోస్ట్ ఇన్వాల్వ్డ్. కత్తిని ఆ ఫైట్ సీక్వెన్స్ ఎలా చెయ్యాలి అని కూడా అక్కడే ఆయన నేను కొరియోగ్రాఫ్ చేస్తున్నా. అంత అసలు వర్టికల్ ఫ్రేమ్ లో అంత స్కోప్ లేదు యాక్షన్ కి. బట్ హీస్ లైక్ ఇంగింది ఎడితే అప్పుడు పోనా అప్పుడు కెమెరాస్ సార్ என்ன சார் லைக் சார் கேனன் 5D சார் அந்த மேல இருந்து கீழே வரதுக்கு షాట్ వరదు పన్లా అని ఒకరిని పైకి ఎక్కించి పై నుంచి వాళ్ళు దూకి షూట్ చేసి. సో ఐ థింక్ నేను వర్క్ చేసిన ఈ పెద్ద ఐకానిక్ వీళ్ళందరూ వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయి చేస్తారు. నేను ఎప్పుడు ఒప్పించాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ నేనే ఇంత అవసరం లేదు అనుకుంటా సార్ అని చెప్తాను, కానీ వాళ్ళే ఫస్ట్ ఇన్వాల్వ్ అయి చేస్తారు. ఇప్పుడు ప్రియదర్శి గారితో ఒక డిఫరెంట్ కంటెంట్ చెయ్యాలి అని అంటే, ఇప్పుడే చేయాలి అని అంటే ఎలాంటిది చేస్తాను? నేను చేయించానండి 5-6తో. నేను డాన్స్ బార్బీ గర్ల్ అనే ఒక సాంగ్ ఉంది కదా, వాళ్ళని దర్శి, విష్ణు వీళ్ళందరినీ పిచ్చిగా దూకి ఇలా అటు ఇటు, అసలు వాళ్ళు డెఫినెట్ గా నేను అడుగుండకపోతే నాకు నో చెప్పలేరు కాబట్టి చేశారు. కానీ I will bet that nobody can make them do this except me. మిత్రమండలి గ్రూప్ మొత్తాన్ని ఆ రీల్ లో చూపించారు. వాళ్ళు ఏంటంటే దే ట్రస్ట్ మీ సో మచ్. ఫస్ట్లీ ఇంకా దర్శి, వాసు గారు, విజయ్, ఎవ్రీబడి ఇంక్లూడెడ్, దట్ సమ్ టైమ్స్ నేను ఐడియా కూడా సజెషన్ లాగా చెప్పను, ఇది చేస్తున్నా అంట. అండ్ దర్ యూజువలీ ఎవ్రీబడి ఈస్ లైక్ ఎప్పుడు చేద్దాం. They're very like that. So that trust is always మళ్ళీ చేయాలి. అంటే నాకు తెలిసి బొమ్మరిల్లు నిహారిక గారు అనమాట, చేస్తావా చేయవా రెండిట్లో ఒకటి చూస్ చేసుకొని ఒకటే చూపిస్తారు. నేను అసలు ఆ పరిస్థితి వరకు తీసుకురారు. ఏం చేద్దామరా అంటారు, నేను చెప్పింది చేస్తారు. దే ట్రస్ట్ మీ దట్ మచ్ అని చెప్తున్నా. ఓకే, వాళ్ళని నేనేమి ఇది బెదిరించట్లా. ఓకే, ఇప్పటి వరకు ప్రియదర్శి గారు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయలేదు మమ్మల్ని. సో ఇప్పుడు ఈ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఉండేలా ఉంటుంది. నా క్వశ్చన్ లో నా లైన్ లో తీసుకొని దొంగలించారు అంటే అనమాట. మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ కనిపించింది. సో ఓకే, ఇప్పుడున్న మీ క్యారెక్టర్స్ అన్నిట్లో నా క్యారెక్టర్ కాకుండా ఈ క్యారెక్టర్ అయితే నాకు బాగుంటుంది అని అనుకుంటే ఏం క్యారెక్టర్ చెప్తారు ఈ సినిమాలోనా? లేదండి, ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది నాకే కావాలంటే. అంటే అదంతే, అది నేనే చేయాలి. ఓకే, నిహారిక గారు ఆ కంటెంట్ క్రియేటర్ టు ఆ హీరోయిన్, ఈ జర్నీ గురించి చెప్పాలి. సో మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో మరి డౌన్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. సో ఈ జర్నీ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? అసలు ఇప్పుడే స్టార్ట్ చేశానండి జర్నీ. సో మరి ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే అడిగేస్తే ఆన్సర్లు అంతా క్లారిటీతో ఉండవు. మేబీ ఒక
24 months from now, if you ask me, correct ga cheppagalanemo answer. Okay. As of now, just ఈ సినిమా రిలీజ్ యాంగ్జైటీ అండి. అండ్ మేము అనుకున్నట్టు మేము నవ్వుకున్నట్టు వాళ్ళు నవ్వుతారా, లైక్ బికాస్ వీ థింక్ ఇట్స్ ఫనీ. And with my little experience with comedy or whatever I do, I think it's hilarious. It's not main chase type of comedy kaakapoina, it's the type of comedy I enjoy watching. And it's the type of comedians I enjoy watching, be it Satya garu, Arvind Nilakeshwar garu, VTV garu. So it's an interesting journey. Ippude start ayindi kabatti I'm just here for the ride. ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న డ్రీమ్ ఉంది మీకు? అందరికీ తెలుసు. అందరికీ తెలుసా? యాజ్ అ నెగటివ్ షేడ్. ఓ, నాకు పాజిటివ్ షేడ్ లో అయితే బాగా తెలుసు. నా ఇష్టమైన యాక్టర్ మహేష్ బాబు గారు. యాజ్ అ నెగటివ్ షేడ్ ఎవరితో అని కాదండి, నేను ఏ నెగటివ్ షేడ్ ప్లే చేయాలనుకుంటున్నానో చెప్తాను మీకు. ఐ వాంట్ టు ప్లే అ సీరియల్ కిల్లర్. సీరియల్ కిల్లర్? యా, నాకు సీరియల్ కిల్లర్ డాక్యుమెంటరీస్, ఈ సీరియల్ కిల్లర్ షోస్ చూడటం చాలా ఇష్టం. నాకు ఇద్దరు ఒక సీరియల్ కిల్లర్ ప్లే చేయాలని ఉంది. బట్ ఎలాంటి సీరియల్ కిల్లర్ అంటే, వాళ్ళు కొన్నిసార్లు కొన్ని సినిమాలు చూసినప్పుడు ఒక క్యారెక్టర్ నెగటివ్ అని తెలిసినా we're still rooting for them because at backstory కానివ్వండి, or the way they fleshed out the character, తప్పని తెలిసినా to root for them, or even if their behavior is out of the norm that is accepted by society, we still root for them. I want to play a character like that where you shouldn't be rooting for them, but you can't help but root for them. ఇఫ్ ఒక హీరో పేరు ఎవరిదైనా చెప్పు, హీరో ఆర్ హీరోయిన్ వాట్ ఎవర్ ఇస్ దట్, వీళ్ళకి ఎగ్నెస్ట్ యాంటాగనిస్ట్ గా కనిపించాలనుకుంటున్నాను, టఫ్ కాంపిటీషన్ అనుకుంటే. అలా ఎవరు లేరండి యాక్చువల్లీ. అవునా? ఓకే. ఇంత అందమైన అమ్మాయి వెనక నేను నెగటివ్ షేడ్ లో కనిపించాను, దట్టు సీరియల్ కిల్లర్ అన్నాను మిమ్మల్ని చూస్తుంటే. I mean, yeah, okay, sure. సూపర్. You got your title కదండి. మీరు అలా చెప్పగానే I was like ఓకే, డన్. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ ఫర్ మిత్ర మండలి. అండ్ మేము వెయిట్ చేస్తున్నాం ఎలా ఉంటుందో ఏంటో. సో మీ తింగరితనాన్ని యాజ్ అ స్వేచ్ఛగా, అండ్ అలాగే ఈ మండలి టీమ్ మాతో ఎలా చూపించబోతున్నారో ఏంటన్నది we all are eagerly waiting, and all the best to all of you. Thank you, Anjali. Thank you so much. Thank you so much. That's all for today. మళ్ళీ కలుసుకుందాం. Keep watching.